మనుషులకి సన్లైట్ అందకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందో తెలీదు కానీ హాస్పిటల్లో మాత్రం పేషెంట్స్ ఎక్కువ మంది వస్తారంట అమ్మ చెప్పింది. మీకో విషయం చెప్పనా, అసలు జనాలు కంఫర్ట్స్ కి అలవాటు అవ్వడం వల్లనే మన హాస్పిటల్స్ కి గిరాకీ పెరిగి మంచి ఇన్కమ్ వస్తుందంట అమ్మే చెప్పింది. ఏవే మీ అమ్మ ఎప్పుడు ఈ రోగిష్టి మాటలే చెప్తుందా? అవునే, అసలు మా హాస్పిటల్లో ఎవరైనా పెద్ద పెద్ద రోగాలతో జాయిన్ అయితే మా అమ్మ ఎంత హ్యాపీయో తెలుసా, బోల్డ్ నగలు చేయించుకోవచ్చు కదా. ఇప్పుడు మా హాస్పిటల్లో 6 కోమా పేషెంట్లు ఉన్నారంట, డైలీ ఇన్కమ్ కదా. ఇప్పుడు క్యాన్సర్ అందరికీ ఎక్కువగా వస్తుంది కదా, అందుకే నన్ను ఆన్కాలజీ చేయమంది అమ్మ, సంపాదన బాగుంటుందని. డాడీ ఆర్థోపెడిషియన్, యాక్సిడెంట్ల వల్ల బోల్డ్ అంత ఇన్కమ్, అందుకే హైవే పక్కనే హాస్పిటల్ కట్టించాం. హెల్మెట్ పెట్టుకోక కొంతమంది, తాగి డ్రైవ్ చేస్తూ కొంతమంది, తల పగిలిపోయి కాళ్ళు విరిగిపోయి రమ్య ఇంకా ఆపవే, చాలా భయం భయం దేనికి, మనం బయాలజీ స్టూడెంట్స్. ఇప్పుడు కప్పల్ని కోయాలి, ఎంబీబీఎస్ చేయనక శవాల్ని కోయాలి. అసలు భయం పోవాలనే మా ఇంట్లో కోడిని కూడా నా చేత కోయిస్తుంటుంది మా అమ్మ. పొరపాటుని టాపిక్ గుర్తు చేశానే, ఇంకా అది కాదే, అది కాదు ప్లీజే. ఒకసారి నేను చెప్పేది, ర్యాంకుల కోసం ప్రాణం పెట్టి చదివేది, లక్షలు కట్టి ఎంబీబీఎస్లు చేసేది మళ్ళా తిరిగి సంపాదించుకోవడానికే కదే. ఇదిగో నా ఫార్మసీలో ఈ మందులు తీసుకున్నాక కౌంటర్లో 10,000 కట్టరా. మళ్ళీ 10,000? ఇంత చిన్న డబ్బా ఇసానికి అంత ఖర్చా? మా అడవిలో ఎవరికైనా పాము కరిస్తే దానికి ఇరికిడి ఇవ్వడానికి నేను 20 రూపాయలే తీసుకుంటాను. నువ్వు కూడా డాక్టర్వేనా? పసరు ముందేస్తా, 33 ఊళ్ళకి నేనే వైద్యం చేస్తా. మరి ఆ వైద్యం ఏదో నువ్వే చేయలేకపోయావే 20 రూపాయల్లో? ఇంత పెద్ద హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చావు? అడవిలో ఉన్న పాములన్నీ నాకు తెలుసు, దాని ఈశాని ఇరుకుడు అక్కడే మా అడవి తల్లే వేస్తుంది. నా మనవడు పొలంలో పురుగులు చంపడానికి ఈ ఈశాన్ని పట్నం నుండి తీసుకొచ్చాడు. ఇదే ఈయన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ ఈశానికి ఇరుగుడు నాకు తెలీదు బాబు, మీరే కాపాడండి. సర్లే, ముందే పని చూడు. చూరా బాబు, కౌంటర్లో డబ్బులు పే చేసిన తర్వాత మిగతా టెస్టులన్నీ చేయించు. అన్నా, బాలన్నకేం కాదు కదా? ఏం కాదురా, అన్న బతుకుతాడు కదా? వాడికి ఏం కాదు, వాడు దేన్నైనా తట్టుకోగలడు. మా హాస్టల్లో తింటూ ఒక్కసారి కూడా వాన్ చేసుకోలేదు తెలుసా, వాడిని ఇదేం చేయలేదురా. అన్నకు చదువు అంటే ఇష్టం లేదా? వాడికి చదువు అంటే ప్రాణం. వాడిని చూసాకే నాకు చదువు వాల్యూ తెలిసింది. మరైతే అన్న మార్కుల కోసం చదివేవాడా? స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో ఫస్ట్ మార్క్స్ వచ్చింది తేజు. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. 90 మార్క్స్. థ్యాంక్ యూ సార్. 85. ఇంప్రూవ్ అవ్వాలి. 12. పనికి మాలినోడా సార్, పెరగవరా నీకు? మారవా నువ్వు? బాలరాజు 80 మార్కులు. 80 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసావు. మిగతా వాటికి ఏనో బిఏనో సిఏనో డిఏనో పెడితే ఒక 5 మార్కులు కలిసేవి కదా. సెన్స్ లేదా? తెలుసు సార్, నేను డాక్టర్ని అవ్వాలనుకుంటున్నాను. ఒక డాక్టర్ తెలియని వాటి గురించి తెలిసినట్టు నటిస్తే మనుషుల ప్రాణాలే పోతాయి కదా సార్. మా అమ్మ కూడా అలాగే చనిపోయింది సార్. తనకి చేసిన జబ్బుకి వాళ్ళకి రాని వైద్యం ఏదో చేశారు. మా అమ్మ మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు సార్, నేర్చుకున్నాకే రాస్తాను. రే, ఈ హోమ్స్లో కంప్యూటర్లో చూసినా అస్సలు అర్థం అవట్లేదు, బుర్రకు అస్సలు ఎక్కట్లేదు. నువ్వు పోరా, నన్ను చూసుకొని. అంత పెద్ద బుక్లో లేనిది ఇందులో ఉందో. ఛీ, ఆ ఫైల్ ఓపెన్ చేయరా. బాలరాజు పక్కన ప్లేస్ దొరికింది. చెప్పు లావణ్య,
కొన్ని తెలుగు టర్మ్స్కి ఇంగ్లీష్ వర్డ్స్ రాశాను. రోజుకొక 3 వర్డ్స్ నేర్చుకుంటే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చాలా థ్యాంక్స్ లావణ్య. నువ్వు లాంగ్వేజ్ నేర్చుకుంటే ఎవరితో అయినా కంపీట్ చేయొచ్చు. నీకు తెలిసింది నాకు చెప్పు, నాకు తెలిసింది నీకు చెప్తా. ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్, యూనో. బాయ్, నేను వెళ్తానే. లావణ్య, ఏంట్రా చేంజ్ ఆ తెలుగు మీడియం వాళ్ళతో ఎందుకు కలుస్తున్నావు? నీకు 9.5. మరి నా అంత కాకపోయినా ఇంటెలిజెంట్ స్టూడెంట్వే కదా. దే ఆర్ నాట్ ఈవెన్ ఫ్రమ్ అవర్ కమ్యూనిటీ. డోంట్ మింగిల్ విత్ దెమ్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. తేజు, నువ్వు నా గార్డియన్ అవ్వడానికి ట్రై చేయడం మానుకో. మా నాన్న కోడ్ల ఫామ్లో నీలాంటి బాయిలర్ కోట్లు చాలానే చూశాను. నోటి కింద కూడి పెడితే తలెత్తకుండా గుడ్లు పెట్టే యూనిఫామ్ జాతి మంది. లావణ్య ఎందుకు? కానీ వీడు నాటుకోడి, కంట్రీ చికెన్. వాడి ఫుడ్ వాడే తెచ్చుకొని పోరాటం చేసి బ్రతకడం తెలిసినవాడు. వాడు చూసిన లోకం ముందు మనం చూసింది నథింగ్. నేను డోంట్ చెప్పేది. జడ్జ్ ఎన్ ఎగ్ బై ఇట్స్ కలర్. సరే, నీ ఇష్టం. బాయ్ బాలరాజు. బాయ్. ఏంటి ఎగ్ అంటున్నావు బుక్ ప్లేస్లో? మా నాన్నకు అదే చెప్పాడు. చాలా టెన్షన్. అమ్మమ్మ, ఈ టెన్షన్ భరించలేకపోతున్నాం అండి బాబు. సార్ పిలిచారంట. ఏంటి స్టడీస్ మీద ఫోకస్ పెట్టట్లేదట? ఆ? ఏదో నీ బాగ్ కోసం 4 మాటలు చెప్తే ఏడుస్తూ కూర్చున్నావట. ఏడిస్తే మార్కులు రావు, పట్టి పట్టాలి. ఏదో మీ నాన్న మా కలిగి కాబట్టి ఆ చనువుతో 4 దెబ్బలేస్తే దానికే జ్వరం మలేరియాని కలరింగ్ ఇస్తావా? చూడు, బాగా చదువుకొని పాస్ కాకపోతే టీసీ ఇచ్చి బయటికి పంపించేస్తారు. ఆ తర్వాత నేనేం చేయలేను. అర్థమైందా? ఎలా? ఏం బతుకం పెరిగిందా? సార్ టైం దొరకలేదు సార్. దొరకదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి హాస్టల్లో కుంభాలు మెక్కి ఫేస్కి సోకులు చేసుకోవడంతోనే సరిపోతుంది. ఎగ్జామ్స్లో 1 మార్కు తగ్గినా 1వ ర్యాంక్ తెచ్చుకోవాల్సిన దానివి వంటగదికే పరిమితం అయిపోతావు. రేసు ప్రతి క్షణం, ప్రతి రూపాయి, ప్రతి మార్కు చాలా ఇంపార్టెంట్. ఎలా? ఏయ్, ఏమైందే? క్లాస్కి రాకుండా ఇక్కడ కూర్చున్నావు? వాళ్ళిద్దరూ ఎప్పుడో వెళ్ళిపోయారు. అది నాన్న తమ్ముడు గుర్తొస్తున్నారు. అయ్యో, కాలేజ్కి రావాలంటేనే భయం వేస్తుంది. ఆ ఫిజిక్స్ లెక్చరర్ గిల్లేస్తున్నాడు. చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఏడుపు వస్తుంది. ఈ చదివేదో ఇంట్లోనే చదువుకునేదాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. డిప్రెషన్గా ఉంది, ఊపిరాడట్లేదు. పిచ్చిదానా, దీనికి కూడా ఎవరైనా ఏడుస్తారా? నాకు ఇలాంటివన్నీ చాలా కామన్. ఈ డాక్టర్ దగ్గర అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉన్నాయి. ఇదిగో డిప్రెషన్ పిల్స్. అమెరికాలో 85% ఇవి వాడే బతుకుతున్నారంట. మన దగ్గర కూడా వాడకం పెరిగిందంట. మెంటల్ పేషెంట్స్ కూడా ఎక్కువ అవుతారంట, అమ్మ చెప్పింది. ఫార్మా కంపెనీస్కి బోల్డ్ అంత లాభం కదా మన చదువుల వల్ల. ఇదిగో, ఇది నిద్ర రావడానికి, ఇది నిద్ర రాకుండా ఉండటానికి. ఇదిగో, ఏది కావాలో అది వేసుకో. ఫార్మా కంపెనీస్ చాలా శాంపిల్స్ ఇస్తారు మా హాస్పిటల్కి. ఎక్కువ మంది కంటగడితే పార్టీలు, గిఫ్ట్లు కూడా ఇస్తారు. ఇవి వేసుకుంటే పర్వాలేదా? ఒకటి తీసుకుంటే 1 hour తర్వాత హ్యాపీగా లేస్తావు. ఎక్కువ తీసుకుంటే నిద్రపోతూనే ఉంటావు, హ్యాపీ ఫర్ ఎవర్. ఓకే, డోర్ వేసుకో. లోపల ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియకూడదు, ఓకేనా? బాయ్. రే, ఇంగ్లీష్ చదువుతున్నావేంట్రా? రేపు వేరే ఎగ్జామ్ కదా. రే, లాంగ్వేజ్ కూడా అవసరమే కదరా. భాష రాకపోతే ఎంతొచ్చినా ఎలా చెప్పుకుంటాం? రే, ఆ గొరకేంద్ర లేపండ్రా వాడిని, చచ్చిపోతున్నాను ఇక్కడ. చేయలుగాడా రౌండ్స్కి వచ్చాడా? రే, నీ శరీరానికి నీ గొరకకి సంబంధం ఉందారా? అసలు నీ శరీరానికి తెలుగుకి ఏమైనా సంబంధం ఉందారా? ఫస్ట్ పైనుంచి కింద దిగిరా.
ఎప్పుడు పైనుంచి మీద పడితే భయంతో సగం నిద్ర కూడా పట్టట్లేదు. ఇంక నువ్వు ఫుల్గా పడుకుంటే నా పరిస్థితి ఏందో. ఏసీ రూమ్ షిఫ్ట్ అయిపోతాను రా బాబు. పోరా పో. లేకపోతే గొరకతో చచ్చిపోయేలా ఉన్నాను. రే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి, అసలు ఏమైనా ప్రిపేర్ అయ్యావా? చంపేయండి రా, బా చంపేయండి. ఏంది సీనియర్ లెక్చర్, జూనియర్ లెక్చర్, అమ్మ నాన్న, క్లాస్మేట్, రూమ్మేట్, అబ్బా. చదువును అందరు చంపేయండి. బక్క ప్రాణం రా, ఉసురు పోసుకోవద్దు. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసా చచ్చిపోమంటావా? ఆఫ్ చేసిన నాగాగు. భౌతిక రసాయన వీడిని భౌతికంగా తినదమా లేక రసాయనములలో మరిగించి తినదమా? బాగా మరిగించు రసాయన. ఈ జడ పదార్థము ఉడుకుటకు చాలా సమయము పట్టును. ఈలోగా H2O నందు సోడియంను కలిపెదను. బాగు రుచి కొరకు కొంత ఆమ్లమును కలిపి తిని కలిపితివా? ఈలోగా నేను వీడి మెదడును స్నాక్స్ వల్లే భుజింతును. చాలా ఫ్రెష్ గా ఉన్నట్టుంది. వీడి మెదడుని అసలు వాడినట్లే లేడు. సార్ 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 నా మెదడు తినదు సార్. సార్ నన్నేం చేయకండి సార్, నా మెదడు తినదు సార్. సార్ 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 నన్నేం చేయకండి సార్, నన్నేం చేయకండి సార్. ప్లీజ్ సార్ నా మెదడు తినదు సార్, నా బుర్రను తినదు సార్. సార్ నా మెదడు తినదు సార్. ప్లీజ్ సార్ బాబు నా బుర్రను తినదు సార్. సార్ నా మెదడు తినదు సార్. ప్లీజ్ సార్. సౌండ్ స్లీపా? నేను బతికే ఉన్నానా? బతికే ఉన్నావురా మమ్మల్ని చంపడానికి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు కలలు కంటున్నావా నా క్లాస్లో? కలాం కళలు కాదు సార్, పీడ కళలు సార్. మీరు ఫిజిక్స్ లెక్చరర్ నరకల్లో ఎమ్మకంకలలో నా మెదడుని తినేస్తున్నారు సార్. ఏముందరా ఈ బుర్రలో తినడానికి? కరెక్ట్ తీసుకురండి. చచ్చిపోయినా తీసుకెళ్ళండి.